బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా శరవేగంగా అడుగులేస్తున్నారా? పక్కా వ్యూహంతో రంగంలోకి దిగేందుకు ఆమె సిద్ధమవుతున్నారా? పార్టీ ప్రారంభానికి ముందే ప్రశాంత్ కిషోర్ను స్ట్రాటజిస్టుగా నియమించుకోబోతున్నారా? బీఆర్ఎస్కు షాక్ ఇవ్వడానికి కవితతో పీకే కలిసి పనిచేయబోతున్నారా? పీకే కవిత కాంబినేషన్ కుదిరితే ఇక గులాబీ పార్టీకి ముచ్చెమటలేనా? వాజ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయాల్లో మరింత వేగం పెంచారు. తెలంగాణ అస్తిత్వం పేరుతో సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు కోసం స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ దిశగా కవిత సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ విధి విధానాల కోసం 50 కమిటీలు ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందే పక్కా వ్యూహ ప్రతివ్యూహాలతో ఆమె సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. అందుకోసం ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా నియమించుకునేందుకు అడుగులు పడుతున్నాయని సమాచారం. ఇటీవల బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి వైఫల్యాన్ని మూటకట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఆయన ఏర్పాటు చేసిన జన్ స్వరాజ్ పార్టీ ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రాజకీయాల కంటే వ్యూహకర్తగానే పనిచేయడం బెటర్ అన్న నిర్ణయానికి పీకే వచ్చినట్లుగా తెలుస్తుంది. మరోసారి స్ట్రాటజిస్టు వైపే ఆయన మొగ్గు చూపుతున్నారట. అందులో భాగంగానే ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు. తమిళనాడులో విజయ్ పార్టీకి కూడా ఐప్యాక్ సేవలందిస్తుంది. ఇక తెలంగాణలో 2029 ఎన్నికలే లక్ష్యంగా కవితతో పనిచేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. రాజకీయం ప్రశాంత్ కిషోర్కు కలిసి రాకపోయినా స్ట్రాటజిస్టుగా ఆయనకంటూ స్పెషల్ బ్రాండ్ ఉంది. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలకు ఆయన వ్యూహకర్తగా పనిచేసి తన సత్తా చాటారు. ముఖ్యంగా బీఆర్ఎస్తోనూ గతంలో పనిచేసిన అనుభవం పీకేకు ఉంది. బీఆర్ఎస్ బలాబలాల గురించి ఆయనకు అంతా తెలుసు. గులాబీ పార్టీ బలహీనతలపైన ఆయనకు అవగాహన ఉంది. ముఖ్యంగా 2018 ఎన్నికల్లో పీకే వ్యూహమే గులాబీ బాస్కు కలిసి వచ్చిందని చెబుతారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పీకేతో కలిసి పనిచేసేందుకు కవిత రంగం సిద్ధం చేసుకున్నట్లుగా టాక్. ఓవైపు బెంగాల్లో మమతా బెనర్జీతో పనిచేస్తూనే తెలంగాణలో కవితతో పనిచేయడానికి పీకే సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే 2 సార్లు మీటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తుంది. సంక్రాంతికి ముందే 2 సార్లు పీకేతో కవిత సమావేశమైనట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు ఢిల్లీ వేదికగా అత్యున్నత స్థాయిలో ఇద్దరి మధ్య కీలకమైన చర్చలు జరిగినట్లుగా టాక్. రెండు 2023 సాధారణ ఎన్నికల కోసం బీఆర్ఎస్కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. గులాబీ పార్టీ కోసం చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. ఒప్పందంలో భాగంగా 100 మంది సిబ్బందిని నియమించుకొని గ్రామాలు, పట్టణాల్లో సర్వేలు కూడా నిర్వహించారు. సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ కూడా జరిగింది. కానీ 6 నెలలు తిరగకముందే కేసీఆర్, పీకే మధ్య ఒప్పందం రద్దయింది. కేటీఆర్కు ఐప్యాక్ విధానాలు నచ్చకపోవడం వల్లే ఈ అగ్రిమెంట్ రద్దయిందని చెప్తారు. దాంతో అప్పటి నుండి కేటీఆర్ తీరుపై పీకే ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. అందుకే అదును చూసి దెబ్బ కొట్టేందుకు కవితతో పనిచేసేందుకు పీకే సిద్ధమయ్యారని సమాచారం. కవితతో పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ చాలా ఉత్సాహంగా ఉన్నారని టాక్. కవితను హైలైట్ చేయడం ద్వారా కేటీఆర్కు తన సత్తా ఏంటో తెలిసేలా చేస్తానని తన స్నేహితులతో పీకే చెప్తున్నారట. అంతేకాదు ఇప్పటికే పీకే సూచనలు కవిత తూచా తప్పకుండా పాటిస్తున్నారట. కమిటీల ఏర్పాటు, వివిధ వర్గాలతో మంతనాలు, ఇటీవల పర్యటనలు ఇవన్నీ పీకే సలహా మేరకే కవిత చేసినట్లుగా తెలుస్తుంది. ఐపాక్ సంస్థతో కవిత పార్టీ ఒప్పందం గురించి అధికారిక ప్రకటన చేయడమే మిగిలి ఉందని సమాచారం.
ఓవైపు పీకేతో మంతనాలు జరుపుతూనే టీడీపీకి స్ట్రాటజిస్టుగా పనిచేసిన రాబిన్ శర్మతోనూ కవిత చర్చలు జరిపారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీకి ఇంకా ఓటు బ్యాంకు ఉండడం, చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా రాబిన్ శర్మతో కవిత చర్చలు జరిపారట. పీకేతో పాటు రాబిన్ శర్మతోనూ ఒప్పందం చేసుకునేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని సమాచారం. అలా ఇద్దరు గట్టి స్ట్రాటజిస్టులను ఏర్పాటు చేసుకుని ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలను చాలా పక్కాగా అమలు చేయాలని కవిత నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. పీకేతో కవిత మంతనాలు జరుపుతున్నారన్న వార్తలతో బీఆర్ఎస్ దళంలో కలవరం మొదలైందన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అంత ఈజీగా ఎవరితోనూ పనిచేయడానికి ఒప్పుకోరు. ఏదో గట్టి ఒప్పందం కుదిరితేనే ఆయన రంగంలోకి దిగుతారు. అలాంటిది ఇప్పటికే హైదరాబాద్కు వచ్చి మరీ కవితతో పీకేలు చర్చలు చేయడంపై కేటీఆర్, హరీష్ రావు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఐపాక్ సంస్థను తమ వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నారట. కానీ బీఆర్ఎస్తో కలిసి పనిచేయడానికి పీకే మొగ్గు చూపకపోవచ్చని టాక్. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం సంధికాలంలో ఉన్నారు. ఇటీవలే ఆయన రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. ఈ తరుణంలో స్ట్రాటజిస్టుగా తన సత్తా ఏంటో చాటి చెప్పేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కొత్త పార్టీతో కలిసి పనిచేస్తేనే తన సామర్థ్యం బయటపడుతుందని, తానేంటో నిరూపించుకునే అవకాశం కలుగుతుందని ఆయన అనుకుంటున్నారట. అందుకే కవిత పార్టీకి సేవలందించేందుకు పీకే సిద్ధమైపోయారని చెప్తున్నారు. మొత్తానికి కవిత తరపున పీకే రంగంలోకి దిగడంతో ఇప్పుడు అందరికంటే బీఆర్ఎస్ పెద్దలే ఎక్కువ టెన్షన్ పడుతున్నారట. అసలే బీఆర్ఎస్కు ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. ఈ తరుణంలో పీకే దెబ్బకు గులాబీ ఓట్ బ్యాంక్ కవిత వైపు మొగ్గు చూపితే పరిస్థితి ఏంటని గులాబీ పెద్దలు వణికిపోతున్నారట. మరి పీకేతో కవిత వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి, ఆమె పార్టీ ఏ స్థాయిలో సత్తా చాటుతుందో వేచి చూడాలి.